మంగళగిరి చరిత్రపుటల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఆషాఢ అమావాస్య సాక్షిగా పట్టణమంతా ఒకే ఒక్క నామస్మరణతో మారుమోగిపోయింది. దేవాంగుల కులదేవత సాక్షాత్తూ ఆ జగన్మాత స్వరూపమైన చౌడేశ్వరీదేవి అమ్మవారి బోనాల 10వ వార్షికోత్సవాలు కేవలం పండుగలా కాదు, ఒక మహాజాతరలా, కంటికి మురిపెంగొలిపే ఒక అద్భుత దృశ్యకావ్యంలా జరిగాయి. మంగళగిరి పట్టణంలో భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ ఉత్సవాలు భక్తి వెళ్లువను తలపిస్తూ భక్తుల గుండెల్లో పారవస్యాన్ని నింపాయి. కొప్పురావు కాలనీ 5వ లైన్లోని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కోశాధికారి అల్లక నమశివాయ నివాసం వద్ద నుంచి బోనాలను తీసుకుని రావడంతో ముందుగా ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాంగ అర్చకులు ములికి సాయి ఆధ్వర్యంలో జగన్మాతకు అత్యంత శ్రద్ధాసక్తులతో మహా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ వీధుల్లో అడుగుపెట్టిన ఆ శోభాయాత్ర ఒక జన సముద్రాన్ని తలపించింది. సుమారు 1000 మందికి పైగా మహిళలు వీరనారి రూపాలై భక్తి శ్రద్ధలతో ఒకేసారి బోనాలు పట్టి సాంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోతూ అడుగులు వేస్తుంటే ఆ శోభాయమాన దృశ్యం చూసేందుకు 2 కళ్ళు చాలలేదు. ఆకాశమంత ఎత్తున ఎగిసిపడుతున్న భక్తి భావనల నడుమ ఆలయ పరిసరాలలో అమ్మవారి దివ్యరూపం ఎదుట భక్తి పారవస్యంతో చౌడేశ్వరీదేవి ఖడ్గ పద్యాలు చెబుతుంటే ఆ వీరభద్రుని పూనకం వచ్చినట్లుగా భక్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆ తల్లి శౌర్య ప్రతాపాలను వివరిస్తూ సాగిన ఆ ఖడ్గ పద్యాల నాదం ఆలయ పరిసరాలలో ఉద్వేగాన్ని, భక్తి ప్రకంపనలను సృష్టించింది. 5వ లైన్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర రాజీవ్ సెంటర్, మిద్దె సెంటర్ మీదుగా గాళిగోపురం చేరుకుంది. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వెంకటేశ్వరస్వామి ఆలయం దాటి గండాలయపేటలోని తోతాద్రి పోలేరమ్మ ఆలయం వరకు ఈ ఊరేగింపు సాగింది. కనక తప్పెట్లు, మేళతాళాలు, భాజా భజంత్రీల మోతలు గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తుంటే కోలాట నృత్యాలు, సన్నాయి మేళాలు దిక్కులు పిక్కటిల్లేలా మిన్నంటిన బాణాసంచా కాల్పులతో మంగళగిరి వీధులన్నీ ఉర్రూతలూగాయి. శోభాయాత్ర సాగిన ప్రతి అడుగులోనూ స్థానిక ప్రజలు ఇండ్ల ముందర హారతులు పడుతూ అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైలర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఆప్కో చైర్పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్, వరదయ్యపాలెం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పృథ్వీ రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన దేవాంగ సంక్షేమ సంఘం యువత అధ్యక్షులు పులి రామచంద్ర, శ్రీకాకుళం జిల్లా దేవాంగ కాసిన సవర్రాజు మరియు మాడిశెట్టి శివశంకరయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటరమణ, అల్లక తాతారావు, గౌరవ అధ్యక్షులు మోతికి వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారులు డాక్టర్ కొసనంకోట నాగశ్యామలరావు మాస్టారు, వర్కింగ్ ప్రెసిడెంట్లు యుద్ధం అప్పారావు, కనకం రాజారావు, అధికార ప్రతినిధి బీరక మల్లేశ్వరరావు మరియు పాలక మండలి కార్యవర్గ సభ్యులు ఈ వేడుకలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పర్యవేక్షించారు. ఈ మహా ఉత్సవానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు కడుపునిండా అన్నప్రసాద వితరణ చేస్తూ పండుగ గొప్పదనాన్ని చాటడంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. భక్తి, శోభ, సంస్కృతి కలగలిసి అత్యంత అద్భుతంగా సాగిన ఈ చౌడేశ్వరీదేవి బోనాల మహోత్సవాలు మంగళగిరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరుపురాని ఒక దివ్య జ్ఞాపకంగా మిగిలింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఊటుకూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎక్స్ ఎంపీపీ అమలాపురం. ప్రస్తుతం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు నేను పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మంగళగిరి పట్టణంలో దేవాంగ కులదేవత శ్రీ రామలింగ చౌడేశ్వరీదేవి 12వ వార్షికోత్సవ 10వ వార్షికోత్సవ జయంతి ఉత్సవాలను ఈ రోజున కొప్పురావు వీధిలో చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బల్ల వెంకటరమణ గారు, అలాగే అల్లక నమశివాయ గారు, అల్లక తాతారావు, అలాగే కటకం సత్యనారాయణ గారు, మరి ఇంకా అనేక మంది పెద్దలు మరి ఈ కార్యక్రమానికి నడుం బిగించి చాలా వ్యయ ప్రయాసాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి అందరికీ కూడా ఆ రామలింగ చౌడేశ్వరి అమ్మవారి దయ కలగాలని, కృప కలగాలని కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం ఇంకా ఘనంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మంగళగిరి పట్టణ ప్రజలందరికీ, అలా పుర ప్రముఖులకి, ధనంజయ గారికి అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ అమ్మవారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు మన ఆంధ్ర రాష్ట్రం 26 జిల్లాల్లో దేవాంగంలో ఉన్న ప్రతి చోట కూడా చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది. నేను ఈ రోజున 5 చోట్లకి అటెండ్ అయ్యి మరలా 6వ స్థానం ఇక్కడ మంగళగిరి రావడం జరిగింది. ప్రతి చోట కూడా మన దేవాంగ కులదైవం చౌడేశ్వర అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి
అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పి, అలాగే మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అమ్మవారి దైవాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చౌడేశ్వరి. మంగళగిరిలో నిర్వర్తిస్తున్నటువంటి జయంతి అమావాస్య సందర్భంగా అమ్మ శ్రీ చౌడేశ్వరి దేవి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మరి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయ్ గారు, అట్లాగే రాష్ట్ర దేవాంగ సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు, అట్లాగే అమరావతి దేవాంగ సంఘ అధ్యక్షులు శ్రీ బండ్ల రమణ గారు, అల్లిక తాతారావు గారు, నమశివాయ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది మహిళామ తల్లులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరం వీళ్ళు 10వ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు దిగ్విజయంగా చేసుకోవాలని, ఆ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖశాంతులతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైనటువంటి రోజు. ప్రతి ఏటా కూడా మంగళగిరిలో ఈ కుప్రావు కాలనీ నుంచి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడు బల్లా వెంకటరమణ గారు, అలాగే అల్లక తాతారావు గారు, నమశివ గారు, ఇంకా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో రామలింగేశ్వర చౌడేశ్వర అమ్మవారి ఈ బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా చేయటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు, అలాగే మరి పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సజ్జా హేమలత గారు, అలాగే మావిడి దేవేంద్ర శివశంకర గారు, అలాగే ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి దేవాంగ సంఘం మరి అన్ని హోదాల్లో ఉన్నటువంటి మిత్రులు, మా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడవల మహేష్ గారు, భట్టు సిదానంద శాస్త్రి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చౌడేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మీరు చేస్తున్నటువంటి ఈ ఉత్సవం ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ మంగళగిరి పట్టణ ప్రజలందరి సౌభాగ్యం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ బోనాల ఉత్సవం చాలా మంచిని చేకూరుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే చేనేత ప్రజలమైనటువంటి మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అనేక తమ యొక్క సంఘీయుల మరి కుల దైవాలని కొలుసుకోవటం ఆనవాయితీ. ఆ ప్రకారంగానే ఈరోజు ఇక్కడ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరి ఈ దేశం మంచి కోసం అందరూ ప్రజలంతా చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం శుభసూచకం. ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో చేనేత ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు ఆ విధంగా మరి ప్రజలందరినీ దీవించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కుప్పరావ కాలనీ రామాలయం వద్ద నుంచి కూడా ప్రతి సంవత్సరం లాగానే రామలింగేశ్వర చౌడేశ్వరీదేవి వారి పూర్ణ కలశాల బోనాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చేనేత బాంధవులకు మరియు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులకు, తదితర కమిటీ సభ్యులకు, పెద్దలకు మా అందరి హృదయపూర్వక నమస్కారాలు. సమాజంలో మనకు సంబంధించినటువంటి చేనేతలకు కానివ్వండి, ఇలా దేవాంగ సంక్షేమం, ఇలా మనకు సంబంధించిన సంఘాలకు చైతన్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు
దోహదపడతాయని చెప్పి ఏదైతే 10 సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమరావతి దేవాంగ సంఘం అధ్యక్షులకు కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మరీ ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజల పట్ల, మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారి చల్లని దీవెనతో చల్లగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా దేవాంగ కులదేవత అయినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా 10వ సంవత్సరం మరి యొక్క మంగళగిరిలో బోనాల కార్యక్రమం చేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క బోనాల కార్యక్రమానికి విచ్చేసి మరి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు బోనాలు కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరందరికీ కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి పెద్దలు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు గారికి, అలాగే పట్టణ అధ్యక్షులు పడవల మహేష్ గారికి, అలాగే పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ గారైనటువంటి సజ్జా హేమలత గారికి, రాష్ట్ర అధ్యక్షులు మా మిత్రులు ఉటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి, అలాగే పొద్దుటూరు వాస్తవ్యులు మాడిశెట్టి శివశంకరయ్య గారికి, మా ఇరుగు పొరుగునటువంటి విజయవాడ దేవాంగ సంక్షేమ సంఘం వారికి, గుంటూరు దేవాంగ సంక్షేమ సంఘం వారికి, అలాగే వరదపాలెం చేసినటువంటి మిత్రులు పృథ్వీ రవి గారికి, అలాగే కాళహస్తి వాస్తవ్యులు రాష్ట్ర దేవాంగ యువజన సేవా సంఘం అధ్యక్షులు పులి రామచంద్ర గారికి, అలాగే కర్నూలు నుంచి వచ్చినటువంటి మా మిత్రులు ప్రభాకర్ గారికి, అలాగే ఇక తిరుపతి నుంచి వచ్చేసినటువంటి మిత్రులు, అలాగే నెల్లూరు నుంచి ఇచ్చినటువంటి సప్పరం మల్లికార్జున గారికి, ఇంకా మా ఈ వార్డు అధ్యక్షులు బట్టు చిదానంద శాస్త్రి గారికి, ఇంకా మిత్రులు ఏ పేరు మర్చిపోయినా దయచేసి అన్నిదా భావించదండి. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆషాఢ అమావాస్య చాలా విశేషమైన రోజు. ఎందుకంటే దేవాంగుల కులదేవతైనటువంటి ఆ చౌడేశ్వరి అమ్మవారు ఉద్భవించిన రోజు కాబట్టి ఈ దేవాంగులస్తులందరూ కూడా చాలా విశేషంగా అమ్మవారికి బోనాలు మంగళగిరిలో సమర్పించి అత్యంత వైభవయుతంగా అంగరంగ వైభవయుతంగా ఊరేగింపు కార్యక్రమంగా వచ్చి ఇక తోత్రియ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆ చౌడేశ్వర అమ్మవారికి బోనాలు సమర్పించి అభిషేకం ఇత్యాది పూజా కార్యక్రమాలు కూడా జనాలందరూ కూడా పాల్గొని చాలా విశేషంగా అమ్మవారికి అర్చించడం జరుగుతుంది. అయితే ఆ దేవల మహర్షిని రక్షించడం కోసం సాక్షాత్తు ఆ దేవల మహర్షి ఆ యొక్క రాక్షసులతో ఇబ్బందులు పెడుతుంటే ఆ రాక్షసుల నుంచి తప్పించుకోవడం కోసం అమ్మవారిని ఆ పార్వతీదేవిని ప్రార్థించగా సాక్షాత్తు ఆ పార్వతీదేవి స్వయంగా చౌడేశ్వరీదేవిగా అవతరించి ఆ యొక్క దేవల మహర్షిని రక్షించింది. కాబట్టి ఆ దేవల మహర్షి పరంపర అయినటువంటి మీ అందరూ కూడా ఈ రోజున అమ్మవారిని ఆ దేవల మహర్షి రక్షించినందుకు గాను అమ్మవారిని చాలా విశేషంగా అందరూ కూడా మా కులదైవంగా భావిస్తూ చక్కగా అప్పటి నుంచి కూడా పూజలు చేస్తూనే ఉన్నాం. ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఈ విధంగానే మరెన్నో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవితంగా నిర్వహిస్తామని, అమ్మవారి ఆశీస్సుతో మరింత ముందుకు సాగుతామని, అదేవిధంగా అమ్మవారికి అనుగ్రహం ప్రతి ఒక్క దేవాంగుల మీద కూడా అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దేవాంగ, జై జై దేవాంగ. అందరికీ ఆషాఢ మాస అమావాస్య చౌడేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఈ బోనాల ఉత్సవం కొప్పురావు కాలనీ నుంచి మరి మా కోశాధికారి అయినటువంటి అల్లక నమశివాయ గారి ఇంటి దగ్గర నుంచి మరి మా అధ్యక్షులు శ్రీ బల్లా వెంకటరమణ గారు, వారి దంపతులు అల్లక నమశివాయ గారు, మరి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం, అలాగే మంగళగిరి పట్టణ పరిసర ప్రాంత మహిళలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు పట్టుకొని మరి ఆ బోనాలపై దీపారాధనలు వెలిగించుకొని చాలా చక్కగా కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేయటం అనేది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే
చాలా బాగా జరిగింది. ఇది 10వ సంవత్సరం మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున. మరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావుగా నేను మరి చాలా ఆనందపడుతున్నాం. ఒకప్పుడు 10 మందితో మొదలైన ఈ కార్యక్రమం ఇవాళ మరి వందలాది మంది, దగ్గరగా వేలాదిగా చెప్పుకునే అంత స్థాయికి అమ్మవారు నడిపించిందని, ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో వచ్చిన మహిళలందరికీ కూడా మరి వచ్చిన వారందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. మా గండాలయపేటలో ఉన్న శ్రీ తోతాద్రి పోలేరమ్మ వారి కూడా ఈ కార్యక్రమాన్ని ఆమె సన్నిధిలో జరగటం కూడా మా అందరి అదృష్టంగా భావించుకుంటూ మరి ఈ పూజా కార్యక్రమాలతో లోక కళ్యాణం, లోకంలో ఉన్న పిల్ల పాపలు, అలాగే రాష్ట్రాభివృద్ధి అన్నీ కూడా, దేశాభివృద్ధి అన్నీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు. ఆషాఢ అమావాస్య చౌడేశ్వర అమ్మవారి జననం అనేది ఎలా జరిగింది అనేది దేవాంగ పురాణంలో మా బ్రహ్మశ్రీ పూజ్యులు శ్రీ చల్లా రామారావు గారు వారు చెప్పినటువంటి కథనం ప్రకారంగా మరి పూర్వం ఈ సృష్టిలో మొట్టమొదటగా వస్త్రాలు లేని కాలంలో పార్వతీదేవి పరమేశ్వరునికి వస్త్రాలు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు, ఎటువంటి శరీరానికి సరైన రక్షణ కవచాలు లేక ఇబ్బంది పడుతున్నారు, కొన్ని జంతువులు మృగాల నుంచి వాటిని సంహరించడానికి వెళితే వాటిని హింసతో ఎంతోమంది చనిపోతున్నారని చెప్పటం వల్ల ఆవేదన పడుతున్న ఆ పరిస్థితుల్లో పరమేశ్వరుడు బాగా తపస్సు చేసి తన 3వ నేత్రం నుంచి, అంటే పాలనేత్రం నుంచి, ఆ పాలనేత్ర కాంతిలో ఆవిర్భవించినటువంటి దేవల మహర్షి, దేవల అంటే దేవతలకు వలువలు నేయటం కోసం సృష్టించబడిన వాడు కనుక దేవలుడు అనడం జరిగింది. ఆయన వస్త్రాలు తయారు చేసి మరి ఈ దేవతలందరికీ కూడా వస్త్రాలు ఇస్తూ వాళ్ళందరినీ ఆనందింపచేస్తుంటుంటే రాక్షసులు వాళ్ళకి వస్త్రాలు దేవతలకు మాత్రమే ఇస్తున్నాడు, మాకివ్వటం లేదనే ఒక అక్కసు కోపం పెంచుకొని మరి లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క వస్త్రం చాలా బాగుంటుందని చెప్పుకునేది. ఈ రాక్షసులకి కొంచెం కోపం వచ్చి ఒక ఆషాఢ అమావాస్య చీకటిలో అయితే అతన్ని మనం వెళ్ళి హింస పెట్టాలని చెప్పి పన్నాగం పన్ని ఒక అడవిలో తను ఈ నూలు దారాలు అవి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన్ని అడ్డగించి చేసిన సమయంలో ఈ రాక్షసులు ఎప్పుడైతే ఆయన్ని చుట్టుముట్టి హింస పెట్టారో వారి నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం అమ్మవారు పార్వతీదేవిని వేడుకొనగా పార్వతీదేవి కైలాసంలో ఉన్న పార్వతీదేవి కిరీటంలో ఉన్న చౌడం రాలి భూమి మీద పడటం, ఆ చౌడం నుంచి వచ్చిన కాంతిలో నుంచి అమ్మవారు ఒక జ్యోతిర్మయ తేజస్సుతో వచ్చి ఆ రాక్షసులను సంహరించి ఈయన్ని కాపాడిందని చెప్పి మరి ఆ విధంగా దేవల మహర్షికిని రక్షించడం వల్ల మరి చౌడేశ్వరమ్మ వారు ఈ దేవాంగులకి కులదేవత అయింది. ఆ దేవల మహర్షి వంశానికి చెందిన వారే ఈ దేవాంగులంతా అని చెప్పి ఈ దేవాంగ పురాణంలో ఉన్న కథనం ప్రకారంగా అప్పటి నుంచి కూడా చౌడేశ్వరమ్మ వారు దేవాంగ కుల సంరక్షణగా ఆరాధించటం, అదేవిధంగా మరి ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఆ కథనాల ప్రకారంగా మంగళగిరిలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ అమ్మవారికి కృతజ్ఞతగా చేసుకునే పూజా కార్యక్రమంగా మరి ఆషాఢంలో వచ్చే అనేక రకమైన వ్యాధులు, రకరకాలైన వాటి నుంచి అమ్మవారి కాపాడుతుందని ఈ బోనాల ఉత్సవం చేసి మరి లోకశాంతి కోసం, లోక కళ్యాణం కోసం, మా పిల్లా పాపలు బాగోవాలి, మా పాడి పంటలు బాగోవాలి, మా పని పాటలు బాగోవాలని కోరుకుంటూ చేసేది. అందరూ కూడా మనసుల్లో ఉన్న రాక్షసత్వాన్ని సంహరించుకొని అందరం కూడా శాంతి సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అది మీ అందరికీ కూడా చౌడేశ్వరమ్మ వారి జయంతి శుభాకాంక్షలు. మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మరి మహిళలందరూ కూడా ఒక 1000 పైచిలుకు మంది మహిళలు బోనాలతో మరియు పబ్లిక్ కూడా ఒక 2000 మంది జనాలతో కూడా ఈరోజు కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చాలా బాగా జరిగింది. అలాగే బోనాల ఊరేగింపు, అలాగే అమ్మవారి కుంకుమార్చన, అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే భక్తులు పూజల అనంతరం మరి
అన్నప్రసాదన వితరణ కార్యక్రమం కూడా పాల్గొని ఎంతో చక్కగా అందరూ కూడా మరి ఆ యొక్క అన్న సమారాధన కార్యక్రమం పాల్గొని ఎంతో విజయవంతం చేశారు. అలాగే మా ఈ కార్యక్రమానికి మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా పిలుపు మేరకు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, అలాగే మరి కాళహస్తి నుంచి కానివ్వండి, అలాగే వరదైపాలెం నుంచి కానివ్వండి, పొద్దుటూరు నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ, కర్నూలు, శ్రీకాకుళం, రాజమండ్రి, వైజాగ్ ఇలా చాలా సుదూర ప్రాంతాల నుంచి చాలామంది మా కుల పెద్దలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా ఆహ్వానం మేరకు వచ్చేసి మా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు కూడా వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మంగళగిరిలో ఉన్నటువంటి పట్టణ టీడీపీ పార్టీ నుంచి కూడా మా ఆహ్వానం మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు గుత్తికొండ ధనంజయరావు గారు రావటం, అలాగే పట్టణ ప్రెసిడెంట్ అయినటువంటి మరి పడవల మహేష్ గారు కూడా టీడీపీ పట్టణ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పడవల మహేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే ఇంకా పెద్దలు చాలామంది, కొన్ని పేర్లు నేను మర్చిపోయినా కూడా చీరాల నుంచి కూడా మా మహిళా సోదరాలు, పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సజ్జా హేమలత గారు కానివ్వండి, ఇలా చాలామంది కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగడానికి కూడా మరి రాష్ట్రం మొత్తం నుంచి కూడా చందాల రూపాయన కూడా మాకు ఎంతో సహకరించారు. ముఖ్యంగా మేము మా పిలుపు మేరకు, మా ఆహ్వానం మేరకు వచ్చిన పెద్దలందరికీ కూడా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే పట్టణంలో ఉన్నటువంటి టీడీపీ మరి కార్యాలయం లోకేష్ గారిని పట్టణ ఆఫీస్కి వెళ్ళి కలిసిన వెంటనే వాళ్ళు కూడా ఈ 3,000 మంది భోజనాలకు కూడా వారు బియ్యం కూడా మాకు పంపించి ఉన్నారు. వారికి కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి ఏటా కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా మరింత భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు చేసుకుంటూ మరి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 12/8/2026 బుధవారం రోజు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మరియు రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగజ్జనని లోకమాత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి కార్యక్రమం మంగళగిరి పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందు రోజు అర్ధరాత్రి 2 గంటలకు అమ్మవారికి పురుటి స్నానం, అభిషేక కార్యక్రమాలు చేసుకొని అనంతరం అమ్మవారిని కుప్పరావు కాలనీ 5వ లైన్లోని అల్లక నమస్వామి గారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అమ్మవారికి జోడు ఘటాలకు ఉపహారం వడ్డించి అమ్మవారిని ఉత్సవ విగ్రహాన్ని ఆవాహనం చేసుకొని అక్కడి నుంచి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ గారు, సత్యమణి వరలక్ష్మి గారి చేతులుగా అమ్మవారు, జోడు ఘటాలకు కోశాధికారి అల్లక నమస్వామి భద్రకళ దంపతులు అక్కడి నుంచి ఊరేగింపుగా బోనాల ఉత్సవానికి ఊళ్ళో ఉన్నటువంటి సుమారుగా 1000 మందికి పైగా మహిళలు తలపైన బోనాలు ధరించి వారి ఇంట్లో చేసుకున్నటువంటి అమ్మవారికి స్వయంగా వడ్డించే అవకాశం ఉన్నందున వారి ఇంట్లోనే స్వయంగా కటిక ఉపవాసంతో ఉండి మట్టి పాత్రలో చేసుకొని వేప కొమ్ములు, పసుపు, తాంబూలం, కొబ్బరికాయలు అవి తీసుకొని అమ్మవారు ఊరేగింపుగా అక్కడి నుంచి సుమారుగా 1000 మంది 1000 ఘటాలు అనగా బోనాలు తీసుకొని కుప్పరా కాలనీ నుంచి వడ్లపూడి సెంటరు, అలానే మిద్ది సెంటరు, అలానే సాధుసోడ సెంటర్ మీదుగా గాలిగోపురం మీదుగా వచ్చి గండాలయపేటలో యుద్ధం అప్పారావు గారు పద్మ కన్వీనర్గా ఉన్నటువంటి శ్రీ 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 తోతాద్రి పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి చౌడేశ్వరి అమ్మవారిగా అలంకరణ చేసి అమ్మవారికి ఈ బోనాల ప్రసాదం సమర్పించి అనంతరం 3000 మందికి భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా కుల బాంధవులకు, ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కుల మత వర్గ భేదం లేకుండా ఈసారి మహమ్మదీయ సోదరులు కూడా అయ్యా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం, మాకు కూడా అమ్మవారిని కొలిచిన తర్వాత లాస్ట్ ఇయర్ మంచి జరిగింది, మేము కూడా ఈసారి సుమారుగా మహమ్మదీయ సోదరులు కూడా 15 మంది మహిళలు తల మీద బోనం పెట్టుకొని ఊరేగింపులో పాల్గొనడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులయ్యి
ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికీ పేరు పేరున అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా మిత్రులు మేము మంగళగిరిలో ఏ కార్యక్రమం తలపెట్టినా సరే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించే మాడిశెట్టి శివశంకరయ్య గారికి మరీ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.